నమస్తే అండి. పిల్లలతో ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించండి. ఎంతవరకు కరెక్ట్ ఇలాంటి మాటలు మాట్లాడడం? మేము కర్నూలులో ఒక ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించాం. ఆరోగ్యం, ఆధ్యాత్మికం, ఐశ్వర్యం వాటి గురించి. ఒక 10th క్లాస్ బాబు నాతో మాట్లాడిన మాటలు. ఆంటీ, నాన్న నన్ను పక్కన కూర్చోబెట్టుకుని నేను లేకపోతే అమ్మని చెల్లిని చూసుకుంటావా అని అడిగారు. నాకు అప్పటి నుంచి చాలా టెన్షన్గా ఉందా ఆంటీ అని చెప్పారు. నేను బాబు వాళ్ళ అమ్మని అడిగితే, మేడం ఫైనాన్షియల్గా చాలా దెబ్బతిన్నాం మేడం అని చెప్పారు. దాని వెనకాల ఉన్న అర్థం ఒక్కసారి గ్రహించండి. ఇలాంటి పనులు చేసుకోవాల్సిన అవసరం లేదు. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ నిర్వహించే సేవ్ మై సెల్ఫ్ ఆన్లైన్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. అద్భుతమైన విషయాలు తెలుసుకోండి, ఆనందంగా ఉండండి. నో ఫీజ్. థ్యాంక్ యూ.